హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళు ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి. ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, నేను ఆయన భక్తుడిని, అది కూడా జైన్, నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను, ఇటీవల వ్యాపారం చేశాను, ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక 20% అమ్మితే దగ్గర నాకు 20-30% అమ్మాను. అజ్ఞాత భక్తుడు, నాకు ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది కాబట్టి ఆయనకు 122 కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను. తిరుమలకు వచ్చి అడిగాను. అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి 121 కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది. ఈ సందేశం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్రత జరగడానికి వీలు లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఒకసారి చూస్తే బాధేస్తుంది, వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్ర లేచాను, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఐజీలు ఉంటారు, మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు, అందరూ ఉంటారు. సాక్షి పేపర్లోనే వచ్చింది, నేను చెప్పాను ఈ హౌస్లోని. సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. ఏ ఫిక్షన్లో కూడా రాదనుకుంటాను ఇవి. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంటు వాడుతున్నారు మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మేము మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని, వేద్యాలు, ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగులుతాయి, మళ్ళా రికవర్ అవుతారు. వాళ్ళు పండించే పండ్ల తోటలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు, చీనీ చెట్లు నరికేసేవాడు. ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా. అలాంటి దౌర్జన్యాలు చేసేవారు. అవన్నీ కంట్రోల్ చేశాం, ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అధ్యక్ష, నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా మిమ్మల్ందరినీ,
ఒక 10 ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థత, వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీని ద్వారా నా ఆలోచన ఒకటే అధ్యక్ష, ప్రాసెస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 3 ప్రాంతాలకు 3 ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం, 5 జోన్స్ పెట్టాం, 175 నియోజకవర్గాలకు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ 2047 స్వర్ణాంధ్ర, ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి 5,80,00,000 పాపులేషన్, మీడియం ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 32.5 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి 85, ఇప్పుడు 70 సంవత్సరాల 6 నెలలు. అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి 60%, ఇప్పుడు 36%. సోషల్ ప్రొఫైల్ వచ్చి 100% లిటరసీ రేట్, ఇప్పుడు 72. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 45.8 కరెంట్లీ, ఇది 80% తీసుకెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 4%, అప్పటికి 2%కి రావాలి. షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ 95%, ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంది. ఎకనామిక్ ప్రొఫైల్ $2.2 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఈరోజు 180 బిలియన్ కరెంట్లీ. దీని మీద పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000, ఇప్పుడు $3,400. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే $450 బిలియన్, $20.7 బిలియన్ యాజ్ ఆన్ టుడే. రెన్యూబుల్ ఎనర్జీ 75%, ఇప్పుడు 35% ఉంది. ఇందులో కూడా యూత్, ఉమెన్, సీనియర్ సిటిజన్, ఫార్మర్, వల్నరబుల్ అండ్ ట్రైబల్ సెక్షన్స్, సర్వీస్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ తయారు చేశాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేస్తాం. ప్రపంచంలో జరిగే మార్పులు, లేకుంటే న్యూ టెక్నాలజీస్, న్యూ నాలెడ్జ్, ఇవన్నీ తీసుకొస్తాం. అల్టిమేట్గా 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి 3వ స్థానానికి వస్తాం. అది కూడా జరుగుతుంది. 2038కి 2వ స్థానానికి వస్తాం. అదే 47కి 1వ స్థానానికి వస్తాం. ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. ఈ సందర్భంగా నా సంకల్పం, మనందరి సంకల్పం, 2047కి ప్రపంచంలో తెలుగు వారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉండాలనేది మనందరి సంకల్పం. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎకానమీగా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి నినాదం. దానికి ఒక పక్క సంపద, ఒక పక్క ఆరోగ్యం, ఇంకో పక్క ఆనందం. ఈ స్లోగన్తో ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం కంటే, లాస్ట్ ఇయర్ కంటే 19-24 ఏం జరిగిందో మనం చూసాం. 24 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాం, మెరుగైన క్వాలిటీ లైఫ్ చూపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం డబల్ అయ్యేట్టుగా చూస్తాం. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలో చూస్తాం. అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా చూస్తాం. అందరికీ సోషల్ రీఇంజనీరింగ్ కాకుండా సోషల్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం.